హలో! అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ రొటీన్ ఏంటంటే దోస చేసుకుంటున్నామండి. మనం దోస వేసేటప్పుడైతే మామూలుగా ఆనియన్ పెన్నానికి రాసి దోసలు వేస్తాం గదా! ఒకసారైతే టమాటో రాసి చెయ్యండి. చాలా బాగొస్తాయండి. ఫస్ట్ దోస ఎవరికైనా ఫెయిల్ అవుతుంది గదా! ఫస్ట్ దోస గూడా ఫెయిల్ అవ్వకుండగా మంచిగొస్తుందండి. ఆ దోసంతట దోసనే లేస్తదనమాట. సో, ఒక్కసారయితే ఈ చిట్కానైతే ఫాలో అవ్వండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి ఎంచక్కా లేసిందో. ఇట్లా ఫాస్ట్‌గా తీసేస్తేనే అదైతే లేసేసింది. తర్వాతయితే ఇంగ మా హ్యాపీ అయితే ఇంగ దోసలు వేసినప్పుడల్లా ఏదో ఒకటి గావాలి స్పెషల్‌గా అనేసయితే అడుగుతుంది. స్పూన్ దగ్గర సరిగ్గా రావు నాన్న నాకనేసయితే ట్రై చేశాను. ఫస్టయితే ర్యాబిట్‌నయితే చేయని చెప్పిందండి. కంపల్సరీ నాకు ర్యాబిట్ అయితే తింటా లేకపోతే తిననని చెప్పింది. కన్విన్స్ చేసి టెడ్డీ బియర్ దగ్గరికొచ్చాను. టెడ్డీ బియర్ చూడండి ఎన్ని షేప్‌లకు పోయిందో. అసలు టెడ్డీ బియర్ షేప్ గూడా లేదు గదా! సో, ట్రై చేశానండి. రాలేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేశానులే నాన్న. నీకోసమైనా నేర్చుకుంటాను. ఇంకోటి క్రొకడైల్ దోస గూడా గావాలి అనేసైతే ఆమె ఊహించుకొని గుర్తొచ్చినాయని చెప్పేసిందనమాట. నాకైతే ఆ షేప్‌లో రావట్లేదండి. ఏదో వచ్చిన షేప్‌ని ఇచ్చాను. ఇంకా ఏదో కన్విన్స్ చేశాననమాట. తానైతే ఇంగ హ్యాపీగా తినడానికైతే రెడీ అయింది. వావ్! టెడ్డీ అనైతే చాలా ఫీల్ అవుతుందండి. అయితే ఇంకోటి చిన్న పిల్లలకి ఇలాంటివి మనం చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఇవి లెగ్సా? ఇవి ఇయర్సా? ఇవి ఐసా? అనేసైతే ఒక్కొక్కటి చెప్పుకొనైతే తింటుంది. ఇంకా మేము గూడా తినేసామండి. పిల్లలకి ఇక్కడ చెమటకాయలొస్తాయి గదండీ! మా పాపకైతే బాగా వచ్చాయి. మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇలా చెమటకాయలొచ్చినప్పుడైతే మనమైతే కడిగిన బియ్యం నీళ్ళుంటాయి గదా! వాటినైతే పిల్లలకి తలస్నానం జేపిచ్చేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి ఆ వాటర్ పోసినామంటే ఈ చెమటకాయలన్నీ పగులుతాయండి. పిల్లలకప్పుడు రిఫ్రెషింగ్‌గా ఉంటది. ఎలా ఉంటది మొత్తం ఇచ్చింగ్ బాగా మా పాప అయితే గోకుతుందనమాట. మీకు గూడా ఈ చిట్కా నచ్చితే ఫాలో అయిపోండి. పిల్లలకైతే మంచిగా అనిపిస్తది. కంఫర్టబుల్‌గా అనిపిస్తదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి ఈ పిల్లకైతే బాగా అయిపోయాయండి చెమటకాయలు. ఇంకా ఈ సమ్మర్ సీజన్‌లో వేడి ఎక్కువయ్యి ఇవి బయటికొస్తాయన్నమాట. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటే తప్పకుండా ఈ చిట్కానైతే ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకైతే 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ వాటర్‌నైతే వేస్ట్ చేయకుండా, రైస్ వాటర్‌నైతే వేస్ట్ చేయకుండా అయితే మనం ఫేస్ వాష్ గూడా చేసుకోవచ్చు. చాలా నీట్‌గా, ఫెయిర్‌గా ఉంటుందండి. అంటే మొహం పైన మడతలనేవి రావండి. మాక్సిమం ఎందుకు పాడేయడము, ఒక జగ్‌లో ఎత్తిపెట్టుకున్నామంటే స్టార్టింగ్ టైంలోనే కడిగేస్తాం గదా! ఆ వాటరే మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాంట్లోనే ఉంటాయి అన్ని విటమిన్స్ అనమాట. అవైతే ఎత్తిపెట్టుకుంటే మొహం కడుక్కోవచ్చు. పిల్లలకి ఇలానే చెమటకాయలైతే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవాళైతే మేమైతే బయటికెళ్తున్నామండి. ఎక్కడికెళ్తున్నారా అని అనుకుంటున్నారా అండి? షాపింగ్‌కైతే వెళ్తున్నాము. హ్యాపీకి చిట్టి తల్లికైతే లెహంగా తీసుకుందాం అనేసైతే చాలా రోజుల నుంచి అయితే మా ఆయన్నయితే అడుగుతున్నాను. ఇవాళ కుదిరిందనమాట. తనకే డైలీ అడుగుతుంది అనేసైతే తనైతే తీసుకెళ్ళాడు. ఇక్కడైతే బాగున్నాయండి. మేమైతే మదీనాకైతే వచ్చాము. మదీనాలో చాలా చాలా బాగున్నాయి. ట్రెండింగ్ మోడల్ తీసుకున్నానండి. ఇంకా మా ఆయనకి నచ్చిన సెలక్షనే తీసుకున్నాను. ఆయనకి అదే కలర్ నచ్చిందనమాట. అది తీసుకొని దానికి మ్యాచింగ్ తీసుకున్నామనమాట. ఇంకా ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఈవినింగ్ అయిపోయిందనమాట అప్పటికి. 3:00కే బయలుదేరాము. అప్పటికి ఇంకా లంచ్ చేసే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తింటారా అనేసైతే అడిగాడు. ఏమీ వద్దని అయితే అన్నాను. ఇంకా పిల్లలున్నారు గదా! నేను వద్దనుకున్న పిల్లలు పానీపూరి కావాలి అనేసైతే అన్నారు. పానీపూరి వద్దులే స్వీట్ కార్న్ సమోసా అయితే ఇప్పియు అని అంటే స్వీట్ కార్న్ సమోసా తీసుకొనైతే ఇంటికొచ్చేసాము. పిల్లలైతే స్వీట్ కార్న్ సమోసాను మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చిట్టి తల్లికైతే స్వీట్ కార్న్ అయితే బాగా నచ్చింది. తనైతే ఒక్కటి తీసుకొనైతే తినేస్తుంది. తనైతే బాగా ఇష్టంగా తింటుంది. ఇంకోటి హ్యాపీకి స్వీట్ కార్న్ అయితే నచ్చట్లేదంట. సో, నీకు తినబుద్ధి కాకపోతే చెల్లెమ్మకు ఒక గిన్నెలో వేసి అని అంటే గిన్నెలో అయితే వేసి ఇచ్చింది. తనైతే ఒక్కతే తినేస్తుందనమాట. ఇష్టం అనిపించింది. అంటే టైమ్ పాస్‌కి తిన్నట్టు ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చి అయితే తినేస్తుంది. ఇంకోటి ఇది మార్నింగ్ తీసుకున్నా అండి గోంగూర.
మార్నింగ్ తీసుకున్న గోంగూర కొంచెం అయితే వాడింది చూడండి. ఎండలు అయితే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కదా, ఎంత కొడుతున్నాయో చూడండి. ఈ గోంగూరనే వాడిపోయింది. ఇంకోటి మా పిల్లలు కూడా దాహం దాహం అని అయితే, ఇంట్లో ఉన్న దాహం దాహం అని అయితే అంటున్నారు. పిల్లల కోసం అయితే కొంచెం చల్ల చల్లగా అలాంటివి డ్రింక్స్ అయితే ఇస్తున్నానండి. అయినా దాహం తీరట్లేదు పిల్లలకి. పిల్లల్ని బాగా కేరింగ్గా చూసుకోవాలి. ఈ పుండుకూరనే ఇంత వాలిపోయింది. ఇంకోటి సమ్మర్ వచ్చింది, సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా పిల్లలకైతే లిప్స్ అయితే డ్రైగా ఉన్నాయండి. చాలా డ్రైగానే అవుతున్నాయి. ఎన్ని వాటర్ తాగినా వాటర్ వాటర్ అనేసి అయితే అడుగుతున్నారు. ఇంకోటి నేనైతే ఈవినింగ్ గోంగూర అయితే తుంచి పెట్టేసుకొని, గోంగూర చేయాలి అంటే నా తర్వాతనే ఎవరైనా అని నేను అనుకుంటాను. ఎప్పుడు చేసినా అంత టేస్టీగా వస్తుందనమాట. ముందుగా నేనైతే కందిపప్పునైతే కడిగి పెట్టేసుకొని, ఇంకా క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకొని, ఎల్లిపాయలు, ఉప్పు, ఇంకా పసుపు కూడా వేసేస్తాను. వేసేసిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర, ఆయిల్ వేసేస్తానండి. వేసేసిన తర్వాత మనము కొంచెం టేస్ట్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర. ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. నేను ఏమేమి వేసానో వాటిని మాత్రమే వేయండి. పప్పు మాత్రం అదిరిపోతుందండి. తినని వాళ్ళైనా 2 ముద్దలు ఎక్కువనే తింటారు. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఎప్పుడు చేసినా అయితే పప్పు నాకు చాలా నచ్చుద్దండి. అది గోంగూర పప్పు చేసేది రేరు. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, హ్యాపీగా తింటాను. చాలా అంటే చాలా ఇష్టము గోంగూర పప్పు. అంత టేస్ట్ ఉందనమాట. ఫస్ట్ ముద్దలోనే చూపిస్తున్నాను కదా, అంత చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి. ఒకసారి మీకు నచ్చితే ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇంకోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చేసుకుంటారు కదా, ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఈ పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.